వైఎస్ఆర్సీపీ నేతలో లేదంటే సాక్షి దినపత్రికో విజయసాయిరెడ్డి గారిని ఒక రకంగా వెంటాడి వేధిస్తున్నారు అని అనాలా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు చేశారో విజయసాయిరెడ్డి గారికి సంబంధించి, తర్వాత ఇమీడియట్గా సాక్షిలో ఒక పెద్ద కథనం వచ్చింది. ఇంతకుముందు ఆయన టీడీ జనార్దన్ కలిశారు, దానికి సంబంధించి ఒక విల్లాకి వెళ్ళారు, ఏ సమయంలో వెళ్ళారు, తర్వాత టీడీ జనార్దన్ గారు ఎప్పుడు వెళ్ళారు, ఇలాగంటూ ఒక సీసీ ఫుటేజ్కి సంబంధించిన ఫోటోలను అయితే ప్రచురితం చేశారు. దాని మీద కూడా విజయసాయిరెడ్డి గారు రియాక్ట్ అయ్యారు. దానికి సంబంధించి కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఒకటే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా టార్గెట్ చేసి అయితే మాట్లాడట్లేదు విజయసాయిరెడ్డి గారు. కోటరీ వేధిస్తుంది, లేదంటే కోటరీ చెప్పినట్టు వింటున్నారు, కోటరీ నన్ను టార్గెట్ చేసింది, కోటరీ నన్ను అనవసరంగా గెలుకుతోంది అన్నట్టుగానే ఆయన ట్వీట్ మొత్తం ఉంది. ఆయన మాటలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మాట్లాడినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వట్లేదు, కోటరీకి మాత్రమే కౌంటర్ ఇస్తున్నారు. అంటే విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేస్తున్నారా, లేదంటే కోటరీ టార్గెట్ చేస్తుందా, సాక్షి పత్రిక టార్గెట్ చేస్తుందా? వెళ్ళిపోయిన ఆయన్ని వదిలేయచ్చు కదా, ఎందుకు ఇలా వెంటాడుతున్నారు అనేది కూడా ఒక వర్గం ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఓవరాల్గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు అసలు నిజంగా ఆయన, అంటే నా డౌట్ ఏంటంటే, ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు, తర్వాత ఆయన ఎవరినైనా కలుసుకోవచ్చు, అది ఆయన ఇష్టం. కానీ టీడీ జనార్దన్ కలిశారనో, ఒక విల్లాకి వెళ్ళారనో, ఇదంతా అంటే అంత వెంటాడాల్సిన అవసరం వైసీపీకి ఎందుకుంది అంటే ఎలా చూడాలి? ఆయన దోన ఆయన ఏం మాట్లాడకుండా ఆ రోజున ప్రకటించేసినట్టు వెళ్ళిపోయి ఉంటే ఏ ఇష్యూ ఉండేది కాదు. అవును. ఆ తర్వాత విచారణకు పిలిచినప్పుడు సందర్భం లేని అంశం, ఈ లిక్కర్ ఇష్యూని గురించి ఆయన మాట్లాడింది. ఆయన పిలిచింది దేనికి? కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి అంశం. దాని మీద అడిగినప్పుడు దాని గురించి సమాధానం చెప్పాలి. లేదు వేరే వాళ్ళు అడుగుతారని ఆయనకి తెలియనంత అమ్మాయి కూడా ఇట్లాంటివి అడుగుతారని అడిగినప్పుడు, ఏం మరి నేను అది వచ్చినప్పుడు చూస్తాను నేను ఏదో మాట్లాడాలి. అలా కాకుండా లేకపోతే ఏమో చూద్దాం అదేందో నాకు తెలియదు అన్న ఒక పద్ధతి ఉంటుంది. రాజకేశి రెడ్డి అనే పేరు వాడింది ఆయనే, ఆ పాయింట్ను రైజ్ చేసింది ఆయనే, ఆ తర్వాత విచారణకి వెళ్ళి చెప్పింది ఆయనే. కాబట్టి సహజంగా వైసీపీకి అనుమానం వస్తుంది ఏం జరుగుతోంది అన్నటువంటిది. అనుమానం వచ్చినప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు ఈ లోపుగా వైర్ వాళ్ళు ఇచ్చిన కథనం, అది సాక్షి కథనం కాదు, అది ది వైర్ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు ఆ కథనాన్ని విత్ వీడియోస్తో సహా, ఎవిడెన్స్తో సహా. దాన్ని సాక్షి రిపోర్ట్ చేసింది, అంతే. తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది రొక్కన క్లియర్గా. అక్కడ జరిగింది ఏంటి? ఇప్పుడు కరెక్ట్గా రేపు విచారణకు హాజరవుతారనగా ముందు రోజున కలిశారు అన్నటువంటిది. ఆయన ఏమంటారు? ఆదిశేషగిరిరావు నాకు ఇది ఉంది, స్నేహం ఉంది, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఆయన కూడా వచ్చారు, ఒక మొక్క మాట్లాడుకున్నాం అన్నట్టు. నమ్ముతారా? ఇది ఇదే మొక్క తెలుగుదేశం పార్టీలో చెప్తే ఇదే విజయసాయిరెడ్డి నమ్మేవాడు బేసిక్గా. నమ్మితే నమ్మండి, లేకపోతే వెళ్ళిపోండి అంటారు. రైట్, గుడ్, అంతవరకు. ఎట్ ద సేమ్ టైం పదే పదే కోటరీ అంటే ఒకప్పుడు కోటరీ అన్నది ఈయనే. ఇదే విజయసాయిరెడ్డి కోటరీ మెంబర్ కదా ఆ రోజున. ఇదివరకు ఎవరి గురించి మాట్లాడేవాళ్ళు? విజయసాయిరెడ్డి కోటరీ అంటే, రెండవది పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎస్వి సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. ఆ సుబ్బారెడ్డిని కూడా కోటరీలో చేర్చుకోలేదని కదా ఇదివరకు ఫీలింగ్ అంతా కూడా. ఈ నలుగురే కోటరీ అనేవాళ్ళు, ఈ ముగ్గురే కోటరీ అనేవాళ్ళు. ఎస్పెషల్లీ విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి అన్నటువంటి. ఇది కోటరీ అని జనం అందరూ సొంత కార్యకర్తలు ఫీల్ అయినటువంటి సందర్భం. జగన్ గెలవాలంటే ఇలా ముగ్గురులో ఎవరో ఒకళ్ళని అప్రోచ్ అయినటువంటి సందర్భం. అందులో పెద్దిరెడ్డితో యాక్సెస్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆయనంతా రాజకీయం డిఫరెంట్. దాంతో ఆయన కలిసి జగన్ కలుస్తామని అడిగే ధైర్యం ఎవడు చేయడు. ఇకపోతే విజయసాయిరెడ్డిని అడిగేవాళ్ళు కలుపుతామని ఈయన కలిపేవాడు కాదు. అదే సందర్భంలో సజ్జల అంతే, సజ్జల కొంత కలుపుతుండేవాడు. అయితే కలిపినటువంటి వాళ్ళు సంతోషపడిందేమో కానీ కలపనటువంటి వాళ్ళు ఆయన్ని శత్రువుగా చేసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది అక్కడ. విజయసాయిరెడ్డిదైనా అంతే, కలిపినటువంటి ఈయన కలిపి ఉంటాడు కొంతమందిని, కలిపినటువంటి వాళ్ళు సంతోషం, వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. కలవనటువంటి వాళ్ళు విజయసాయిరెడ్డి మమ్మల్ని ఆపుతున్నాడని ఫీల్ అవుతారు కదా. అది తెలిసి కోటరీ అంటే ఎవరి కోసం అది? ఆ కోటరీ అనే పదం జగన్ని తిట్టలేక కోటరీ అని తిడుతున్నాడు ఆయన, అంత మించేం లేదు. జగన్ని తిట్టాలి ఆయన ఉద్దేశం. జగనే తన డైరెక్ట్గానే ఇదివరకే చెప్పేశాడు కదా, జగన్ మనసులో స్థానం లేదు. మనసులో స్థానం లేకపోవడం ఏంది అందులో? అదేమన్నా లవర్స్? జగన్ ఈయన నమ్మడం మానేశాడు. దానికి కారణం ఏంటన్నది వాళ్ళిద్దరికే తెలియాలి.
అదేంటో ఈయన బయటికి చెప్పడం, ఆయన మామూలుగా బయటికి వైసీపీలో కానీ జగన్ గారి దగ్గర కానీ మిగిలిన నాయకులతో సాయిరెడ్డి గారిని కంపేర్ చేయలేమేమో. నిజంగా ఈయన అన్నట్టు ఒక ప్రత్యేక స్థానం ఉండేదేమో ఒకప్పుడు నేను అనేది, అది ఇప్పుడు లేదా? అంటే అదే ఇప్పుడు ఒకటే గుర్తు, పవర్లో ఉన్నప్పుడు నీకు అంత చనువిచ్చారు, పవర్లో లేనప్పుడు నీకు అంత చనువిచ్చారు, కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు పక్కకు పోయావు, ఆటోమేటిక్గా అవతలోడికి మండుతుంది. బేసిక్గా కష్టాల్లో ఉన్నప్పుడే కదా తోడు నిలబడాల్సినటువంటిది. అదేమంటే క్వార్టర్ అంటే నువ్వు క్వార్టరేనే కదా అంటారు కదా కామన్ గా ఇది. కాబట్టి అక్కడ విషయం వల్ల ఏం లేదు, ఎంత స్థాయిలో జగన్ ఓడిపోవడం ఈయన జీర్ణించుకోలేకపోయాడు, విజయసాయి రెడ్డి కూడా. ఆ టైంలో ఆయన ప్రవర్తించిన తీరు గురించి ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పినటువంటిది జగన్కి ఒక ఎత్తు అయితే, ఆయనే ఏకంగా బీజేపీలోకి మనం ఎంపీలు పంపిద్దాం రాజ్యసభ సభ్యుల్ని అని చెప్పడం జగన్కి నచ్చలేదు, నాకు అర్థమైన సీన్ అయితే. ఈయన కొంచెం కంగారు పడుతున్నాడు, రేపొద్దున జగన్ని తొక్కేస్తుంది బీజేపీ, మనం ఇప్పుడే పంపించకపోతే గనక ఇబ్బంది అయిపోతుంది అనేటటువంటి. అది జగన్కి ఆత్రంలాగా కనిపించలేదు, అట్టించి కుట్రలాగా కనపడింది మేబీ. అక్కడి నుంచి అప్పటిదాకా సాయిరెడ్డి గురించి ఎవరన్నా ఏదైనా చెప్పినా నమ్మని జగన్ నమ్మడం మిగిలిన చేసి ఉంటాడు. అది ఈయనకి నచ్చకపోవచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, ఈయన ఏమంటారు, నేనే జగన్ని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషింది, ఆ రోజు నేనే తెర వెనకాల నుంచి పార్టీని అంతా నడిపించింది, లేకపోతే స్ట్రీమ్ లైన్ చేసింది నేను. ఒక్క విజయసాయి రెడ్డి చేస్తే నడుస్తుందా పార్టీ? జగన్ని చూడకుండా విజయసాయి రెడ్డిని చూసి ఎవడన్నా ఓటేసి ఉంటాడా? బేసిక్గా ఓటు జగన్ని చూసేస్తారా, విజయసాయి రెడ్డిని చూసేస్తారా? మరి ఈయన ఏమనుకుంటున్నాడు, జగన్ నా వల్లనే సీఎం అయ్యాడు అనుకుంటే కుదరదు కదా. బేసిక్గా అలాంటి ఓటర్ని నేను టర్న్ చేయడంలో గ్రౌండ్ లెవెల్లో కీలక పాత్ర పోషించానని ఆయన ఫీల్ అవుతుండొచ్చు. ఎవరికాళ్ళు ఏ ఊరు నాయకుడు అలాగే ఫీల్ అవుతాడు. ఎవరికాళ్ళు మమ్మల్ని అట్ట పట్టించుకోలేదనే కదా జగన్ దొక్కేసింది. ఇక్కడ తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ వీళ్ళకి తెలియదు. తెలుగుదేశంలో ప్రతి కార్యకర్త కూడా నా నాయకుడే దేవుడు, నేను ఆఫ్టర్ ఆల్ అని ఫీల్ అవుతారు. ఇక్కడ ఎవరికాడు నేనే దేవుడు, మా నాయకుడు పెద్ద దేవుడు అని ఫీల్ అవుతారు. అది తేడా ఇక్కడ. కానీ ఒకటి సార్, నేను లేకపోతే జగన్ ఎంత అనుకుంటారు, అక్కడ బాబు లేకపోతే మనం ఎంత అనుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారా? ఈ మధ్యన ఈ ట్వీట్లు కానీ ఈ మాటలు కానీ చూస్తే, అంటే ఆయనకి వ్యక్తిగతంగా జగన్ గారి మీద ఏమీ కోపం అయితే లేదు, కానీ కోటరీలో ఇరుక్కుపోయి ఆయన మాటలు నమ్మడం వల్ల ఈయన మీద ద్వేషం పెంచుకున్నారు అన్నట్టుగా ఈ ట్వీట్లు ఉంటున్నాయి. అన్ని సుత్తబ్బా దాంట్లో కనబడుతుంది. ఒకటే, జగన్ డైరెక్ట్గా అనలేక ప్రస్తుతానికి ఇండైరెక్ట్గా అంటున్నాడు, అంత మించి ఏం లేదు. అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే, జగన్ తను వెళ్ళిపోతానన్నప్పుడు నీకెందుకు నేను ఉంటాను అని చెప్పి జగన్ భార్య కలిసి వెళ్ళి అడుగుంటే బాగుండేది అనేది ఆయన ఫీలింగ్ కూడా ఉండొచ్చు కదా. ఆయన పిలిచాడని నాకున్న సమాచారం. జగన్ పిలిస్తే కూడా ఈయన రానన్నాడు మళ్ళీ అన్నటువంటిది నాకున్నటువంటి సమాచారం. అయితే ఈయన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, ఇవాళ ఉన్న సిచ్యుయేషన్లో పూర్తి స్థాయి సపోర్టింగ్ ఉండాలి కదా, అంటే నీకెందుకు నేను చూసుకుంటాను అనే అంతటి భరోసా జగన్ ఇవ్వాలని కోరుకుంటాడు. అంటే ఎంత జరిగినా ఆయన జగన్ ఏం కోరుకుంటాడు, ఇంత కష్టంలో ఉన్నప్పుడు ఏంటి ఇంకా సపోర్ట్ చేసేది నేను, ఇప్పటికీ ఎంపీ సీట్ ఇచ్చే రాజ్యసభ ఇంకా 3.5 ఏళ్ళు ఉంది, నువ్వు వదిలేసేయడం ద్వారా నువ్వు నష్టపోయావు. ఆల్రెడీ రాజీనామా చేసే రోజు నువ్వు కూడా చెప్పాడు, నువ్వు చేయబాక నష్టపోతావు, ఆ తర్వాత ఇబ్బంది పడతావని. ఎంపీ పదవి, ఆ రాజ్యసభ చైర్పర్సన్ పదవి, ఇది రాజ్యసభకు సంబంధించినటువంటి ఆ పదవి ఉన్నప్పుడు సెక్యూరిటీ ఉంటుంది తనకి, ఆ విధమైనటువంటి సెక్యూరిటీ ఉంటుంది 3.5 ఏళ్ళు ఇంకా. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన ఒక 6 నెలల వరకే ఇంకా ఉండేది. అంటే ఇప్పుడున్న ఈ గవర్నమెంట్కి టర్మ్ పూర్తయ్యే ఒక 6 నెలల ముందు మాత్రమే విజయసాయి రెడ్డి టర్మ్ పూర్తయింది. అంతకాలం ఇది ఎంజాయ్ చేయొచ్చు కదా, ఆ లెగసీ ఉంటది కదా, చేతిలో పవర్ ఉంటది కదా, అది ఎందుకు వదులుకోవడం? నిజంగా జగన్ అట్లా వద్దనుకునేవాడైతే అది చెప్పడు కదా, రిజైన్ చేయొద్దని చెప్పడు కదా. ఇప్పుడు అది తీసేసిన తర్వాత నువ్వు ఈజీ యాక్సెస్ ఉంటుందా పెద్ద నాయకుల దగ్గర, అది తీయక ముందు ఈజీ యాక్సెస్ ఉండేదిగా ఢిల్లీలో. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చాక ఎట్లుంటుందంటే, పెద్ద పదవులు అనుభవించి ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాక
ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది, ఇంకా 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 అన్నట్టు. ఉమ్, ఆ ఇంకా అనుకున్నంత అవ్వకపోతే అవతల వాళ్ళ మీద శత్రుత్వం బిగినైపోతుంది. ఉమ్, ఇప్పుడు రేణుకా చౌదరికి ఎన్టీ రామారావు మీద ఏంటి గొడవ, ఎందుకు పార్టీ పెట్టుకోవాలి ఆవిడ చెప్పండి ఆ రోజున? లేదు చంద్రబాబు నాయుడుకి ఏం తక్కువ చేశారని ఫీల్ అవ్వాలి ఆ రోజున ఎన్టీఆర్ మీద? ఉమ్, ఏదో ఫీలింగ్, ఉమ్, ఆ ఫీలింగుల ఫలితమే కదా గొడవలు. అవును. కేసీఆర్కి చంద్రబాబు మీద ఏంది కోపం? ఎంత పెద్ద పదవులు ఇచ్చాడు, బట్ డిప్యూటీ స్పీకర్ ఇవ్వడం ఏంది, మంత్రిగా ఇచ్చినోండి నాకు అనేటటువంటి ఫీలింగ్. ఈయనకే అంతే, నాకు ఇన్ఛార్జ్ ఇచ్చావు, ఓ పక్కన రాజ్యసభ పదవి ఉంచుతూ పార్టీ పదవులు ఇస్తున్నాడు, నీకు ఈ పదవిని తీసేయలేదే, కానీ ఆ పదవిని ఉంచుతూ ఇది ఇచ్చినప్పుడు మధ్యలో తీసేస్తున్నాడు. ఎందుకని? ఈయన స్ట్రీమ్ లైన్ చేసేటప్పుడు పక్కన ఎవడో చెప్పి చెడగొడుతున్నాడు అనేటటువంటి, అవమానిస్తున్నాడు అన్నటువంటిది. అది నిజంగా జగన్ కూడా ఆలోచించి ఉండాల్సింది, మనం ఇవ్వడం తీసేయడం ఏంటనేది. మేబీ ఇతనికి సైకలాజికల్గా హర్ట్ అయిన పాయింట్ ఒకటే, ఇది మన విజయసాయి రెడ్డి అన్న వృద్ధుడైపోతున్నాడు కదా, అందుకని ఈ పని మన చెవిరెడ్డి చూస్తాడులే, ఇట్లాంటివి నచ్చలేదు. అది హ్యూమిలియేషన్ కింద ఫీల్ అవుతాడు. పదవి ఇచ్చి తీసేయడం కూడా అది ఇంకెవరికి జరగల, ఆ విషయంలో ఒప్పుకోవాలి. అది ఇవ్వడం 4 రోజులు పోతే తీసేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం లాంటివి అవి నచ్చలేదు. అసలు ఇవ్వకుండా ఉంటే గొడవ ఉండేది కాదు. ఇచ్చి తీసేయడం అనేది సహజంగా అవమానకరంగానే ఫీల్ అవుతారు ఎవరైనా సరే. అక్కడ లోపం ఏంటంటే ఆయన ఏం చేస్తాడులే అన్న పక్కన ఎవరో అంటారు, అనగానే ఈయన ఇచ్చేసి ఉంటాడు. అది ఈయనకి తెలుసుద్ది కదా, అక్కడ ఎవరో చెప్తారు కదా ఆ సెక్యూరిటీని ఎవరో, ఆయన చెప్పాక తీసేశారండి అని. అది ఈయనలో పాతుకుపోయింది, అది ద్వేషంగా పెరిగింది. ఇప్పుడు అదేంటంటే వాస్తవంగా విభేదం కాదు, ద్వేషంగా పెరిగింది. ఇప్పుడు రకంగా విజయసాయి రెడ్డి జగన్ని ద్వేషిస్తున్నాడు, రాబోయే రోజుల్లో దూషించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే టైంలో వైసీపీ కూడా అదే బాణీలు వెళ్తుందా సార్? జగన్ విజయసాయి రెడ్డి గారిని ద్వేషించడమే లక్ష్యంగా పెట్టుకుందా? బేసిక్గా ఇప్పటిదాకా వైసీపీలో ఉన్నటువంటి క్యాడర్ ఏంటంటే విజయసాయి రెడ్డిని తమ రిప్రజెంటేటివ్గా చూశారు. ఎవరైతే జగన్కి కలవడానికి అవకాశాలు దక్కనోళ్ళు, ఇంతకాలం సజ్జల్ని తిట్టుకున్నోళ్ళు, పెద్దిరెడ్డిని తిట్టుకున్నోళ్ళు, వీళ్ళని తిట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తమ ప్రతినిధిగా విజయసాయి రెడ్డిని చూస్తూ వచ్చారు. అందువల్ల వాళ్ళు పెద్దగా నెగిటివ్ కామెంట్స్ చేయలేదు. అయితే ఎప్పుడైతే మొన్నటి చూశాక వాళ్ళల్లో ఒక ఫీలింగ్ బిగిన్ అయింది అనమాట. విజయసాయి రెడ్డి ఒకటే, అక్కడ రాజకేశ్వర రెడ్డి అంశం వచ్చినప్పుడు కూడా పెద్దగా ఎవరు అవ్వలేదు, ఏదో ఒక సెక్షనే. ఇంకొకటి ఇప్పుడు విజయసాయి రెడ్డి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి పోస్టుకి జగన్ సవాబుదారి, జగనే రాయిపిస్తున్నాడు, జగనే చేపిస్తున్నాడు అనే అమాయకత్వం నుంచి విడిపోవాలి. ఎవడికాడికి కడుపు రగిలి పెట్టే పోస్టులే ఉంటాయి. ఇప్పుడు ప్రతిదీ తెలుగుదేశం పోస్టులన్నీ చంద్రబాబును లోకేష్ పెట్టించారు, ఎవడికి మండేది వాళ్ళకు ఉంటుంటాయి, ఆ మంటలు తీర్చుకుంటుంటారు. అవన్నీ జగన్ ఆపాలి అంటే కుదరదు. జగన్ వల్ల అట్ట అయ్యి ఉంటే అసలు పోస్టింగ్లు పాజిటివ్ అనే చేయించుకునేవాడు కదా అతను, అదే సాధ్యం కాలేదు కదా. అది ప్రతి ఒక్కళ్ళు ఎవరు మాట్లాడినా ఆయనకి జగనే చేపిస్తున్నాడు అన్న ఫీలింగ్ పెరిగిపోతుంది, లేదా జగన్ చుట్టూ ఉన్న కోటరే చేపిస్తుంది అనే ఫీలింగ్ పెరిగిపోయింది. అది ఆయన ఎంత తగ్గించుకుంటే అంత బెటర్, ఎందుకంటే ఎవరికి అంత తీరిక లేదు ప్రత్యేకించి ఈయన్ని టార్గెట్ చేసి ఏదో చేయాలని. ఇంకోటి ఈయన ఏమైనా వెనక్కి వస్తున్నాడంటే అప్పుడు ఏదైనా చేయించారంటే ఒక అర్థం ఉంది, ఈయన వెనక్కి వచ్చేది లేదు, వాళ్ళేమో ఇప్పుడు ఫీల్ అవుతున్నది లేదు. అది ఆయన గుర్తుపెట్టుకుంటే బెటరు. లేదు లేదు ఇట్లాగే ఎవడు పోస్ట్ పెట్టా నేను జగన్ తిట్టుకుంటానంటే గనక రఘురామ కృష్ణరాజు తరహాలో అవుతుంది ఎందుకు. కానీ ఒకటి సార్, తాజా ట్వీట్లో జగన్ ఇంకా కోటరీని నమ్ముతున్నారు, కోటరీని నమ్మి ద్వేషిస్తే ఆయనకే నష్టం అని వచ్చేలా అర్థం వచ్చేలా మాట్లాడడం, రాయడం ట్వీట్ లైట్ తీసుకోకూడదు. ఇప్పటిదాకా చెప్పుకుందంత మనం అదే, ఆయన కోటరీ 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 అని అంటుంటాడు జగన్. అదే చెప్పేది, కోటర్ ఆయన జగన్ని తిడుతున్నాడు డైరెక్ట్ గా, అది పేరు మధ్యలో కోటరీ అని వాడుతున్నాడు అంతే. అంతే, రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి విజయసాయి రెడ్డి గారి విషయంలో వైఎస్ఆర్సీపీయో లేదంటే సాక్షి పత్రికో ఇంకొకటో ఆయన వెంటాడుతున్నారా, ఆయన మీద ప్రత్యేకంగా ఒక ఫోకస్ పెట్టారా అనేది అదే నేపథ్యంలో ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నారు ఎక్కడికక్కడ. ఇంకా నేను ఎక్కువగా స్పందించిన దీని మీద అంటూ ఉంటారు, మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ఒక ట్వీట్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా మొన్నటి వరకు నెంబర్ 2గా ఉన్నారు వైసీపీలో అనుకుంటున్న నేపథ్యంలో విజయసాయి రెడ్డి వర్సెస్ జగన్ అన్నట్టుగా మారబోతుందా ఈ వివాదం, ఎంతవరకు వెళ్తుంది చూద్దాం.